అలానే ఏ దేశంలో ఉండేవాళ్ళు ఆ దేశంలో, ఏ ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ ఇళ్లలో, ఎక్కడెక్కడి నుంచి ఈ వాక్యం మీరు వింటున్నారు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు ఉండాలి. ఇదిగో ఈ దేశం నాది కాదు, అర్థమవుతుందా? ఈ మనుషులు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, కేవలం కొద్ది కాలం మాత్రమే, అర్థమవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, కొద్ది కాలం మాత్రమే. ఈ భారతదేశంలో ఉంటాను, కొద్ది కాలం మాత్రమే, అర్థమవుతుందా? ఈ మలేషియాలో ఉంటాను, ఈ సింగపూర్లో ఉంటాను, కొద్ది కాలం మాత్రమే. నా స్వదేశము ఫలానని మీరు ఎలా అయితే ఇదవుతారో, మన స్వదేశం సంఘం యొక్క స్వదేశం, యేసు క్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డల యొక్క స్వదేశం పరలోకం. అక్కడికి పోయేంత వరకు భయపడుతూ 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 గడపాలి. యేసు ప్రభు రాకడ వరకు అదే కదా దైవజనుడు పౌలు అంటున్నాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకొనుడి.